ఏ కోతి 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 వస్తుంది. కోతులతో జర జాగ్రత్త, ఇక్కడికి వస్తే లాస్ట్లో చూద్దరు ఇది ఏం చేసిందో. హలో బ్రదర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కంటెస్ట్ స్టూడియో. ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారని అనుకుంటున్నా. సో ఈరోజు అయితే మన టెంపుల్కి వచ్చేసాము. హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన టెంపుల్ సంగీ టెంపుల్. అదిగో కనిపిస్తుంది కదా కొండపైన, అక్కడ కనిపించేదే సంగీ టెంపుల్ అనమాట. సో ఆ సంగీ టెంపుల్కి అయితే ఈరోజు మనం వచ్చేసాము. దాని గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మనం ఎంట్రన్స్లోనే వెళ్ళగానే ఫస్ట్ ఇక్కడ కార్ పార్కింగ్ టికెట్ వచ్చేసి 150 రూపీస్. సో మనం లోపలికి ఎంట్రీ అయిపోయాము. సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఇక్కడ స్టెప్స్ వచ్చేసి ఈ కొండ పేరు వచ్చేసి పరమానందగిరి అంటారు. ఈ స్టెప్స్ వచ్చేసి మొత్తం మనకి 176 స్టెప్స్ అనమాట. వీటిని చాలామంది మోకాలతో కూడా ఎక్కుతారు, కానీ మాకు నార్మల్గా ఎక్కడానికే చాలా రిస్క్ అయింది. ఎందుకంటే చాలా హైట్గా ఉంటాయి అన్నమాట మెట్లు. సో తర్వాత మనం పైకి వచ్చేసాక చూస్తున్నారు కదా, ఇది బయట నుంచి ఇంకా కొంచెం పైకి మనం వెళ్ళలేదు. సో కాళ్ళు కడుక్కునే ప్లేస్ వరకు అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ కాళ్ళు కడుక్కున్న తర్వాత మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఇవే సింహాధారాలు అన్నమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి February 25, 1991 1991లో స్థాపించబడింది. ఇది సంఘీ ఫ్యామిలీ వాళ్ళు కూడా స్థాపించి వాళ్ళే ఇప్పటికీ కూడా టెంపుల్ని మెయింటెనెన్స్ చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ గోపురం, చూడండి ఎంత మంచిగా ఉందో. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఈ ఆర్కిటెక్చర్ వచ్చేసి చోళ చాణక్య స్టైల్ అనమాట. ఆర్కిటెక్చర్ కూడా మొత్తము. సో గోపురాలు అన్నీ కూడా ఒక 15 feet పైనే ఉంటాయి అన్నమాట. మన పరమానంద గోపురం అని చెప్పి, గిరి గోపురం అని చెప్పాను కదా, సో అది 15 feet ఉంటుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి 35 kilometers ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి వచ్చారనుకోండి 60 kilometers అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి 8 o'clock మార్నింగ్ నుంచి 12 o'clock ఆఫ్టర్నూన్ వరకు, అండ్ ఈవినింగ్ మళ్ళీ 4 o'clock నుంచి 7:30 వరకు అనమాట నైట్. సో టైమింగ్స్ కూడా అలా ఉంటాయి ఇక్కడ మనకి. సో పరమానంద గోపురం ఇందాక చెప్పాను కదా 15 feet ఉంటుంది. అండ్ చూడండి మీకు సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ. చాలా బాగా అనిపిస్తుంది సన్సెట్ కూడా. వీలైతే ఈవినింగ్ టైంలో రండి, సాటర్డే సండేస్ కాకుండా రండి. ఎందుకంటే సాటర్డే సండే కాకుండానే మీకు కొంచెం టైం అనేది బాగా దొరుకుతుంది. ఇక్కడ మాకు ఫ్రీగా స్పెండ్ చేయవచ్చు అనమాట. సాటర్డే సండే అయితే ఏమవుతుందంటే వెంకటేశ్వర స్వామి భక్తులు బాగా వస్తారనమాట, జనాలు ఎక్కువ ఉండిపోతారు ఇక్కడ. సో మెయిన్గా ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ సెంటర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి విగ్రహము. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివుడి విగ్రహం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్ ఇంకో రైట్ సైడ్ వచ్చేసి విద్యాదేవి ఒక దేవత బొమ్మ ఉంటుందన్నమాట, విగ్రహం ఉంటుందన్నమాట. సో మెయిన్గా 3 గోపురాలకు 3 విగ్రహాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ గణేశుని విగ్రహము, ఇవన్నీ కూడా అందరు దేవతలు కూడా ఇక్కడ ఇంకో సైడ్ కూడా ఉంటారనమాట. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత. వీలైనంత వరకు ఇక్కడ ఈవినింగ్ టైం రండి. ఈవినింగ్ టైం ఈజ్ ద బెస్ట్ టైం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ, మంచిగా సూపర్గా ఎంజాయ్ చేసి అయితే వెళ్తారు. సో మీరు కూడా కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని, ఒకవేళ పిల్లలతో వచ్చినట్లయితే పిల్లల్ని కూడా సరదాగా కాసేపు ఆడుకొనివ్వండి. సో మీరు కూడా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి వాటి గురించి షేర్ చేసుకోండి, మాట్లాడుకోండి. ఎందుకంటే ఒక డిసిషన్ తీసుకోండి. టెంపుల్ యొక్క లోపల ఉండి ఒక డిసిషన్ తీసుకున్నామంటే దానికి ఆచాతూచి పాటిస్తాం కదా. సో అలానే డిసిషన్ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి అష్టలక్ష్మి అని చెప్పేసి, విద్యాలక్ష్మి అని చెప్పేసి, ఐశ్వర్యలక్ష్మి అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనకి అష్టైశ్వర్యాలలాగా. సో వీళ్ళ విగ్రహాలు కూడా చాలా బాగా ఇక్కడ ఒక సర్కిల్ రూపంలో అమర్చారనమాట. ఐశ్వర్యలక్ష్మి అక్కడ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి విద్యాలక్ష్మి కూడా కనిపిస్తుంది. ఎస్, విద్యాలక్ష్మి. సో ఇలా దాని తర్వాత ఎన్నికల సైడ్ చూడండి, గంట కూడా చాలా పెద్ద గంట అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది అనమాట. సో సన్సెట్ అయితే మనకి అవుతుంది అనమాట, ఈవినింగ్ అవుతుంది. సన్సెట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడే లైట్స్ ఆన్ చేశారు. అవి కూడా ఒక సన్సెట్ లాగానే కనబడుతున్నాయి ఆ లైట్స్ కూడా.
గోపురం, మెయిన్ గోపురం అన్నమాట. మెయిన్ గోపురం ధ్వజస్తంభం అది. ఇటు సైడ్ ఉన్న దేవతను కూడా దర్శనం చేసుకొని పక్కనే ఉన్న ప్రసాదం సెంటర్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ లడ్డు, పులిహోర అండ్ స్పెషల్గా ఇక్కడ ఏంటంటే రవ్వ కేసరి అనమాట. మనం లడ్డు, పులిహోర ఏ టెంపుల్కి వెళ్ళినా కామన్గా తింటాం కాబట్టి సో ఇక్కడ రవ్వ కేసరి అయితే తీసుకోవడం జరిగింది. సో అది కూడా ఇక 50 రూపీస్ అనమాట. సో రవ్వ కేసరి తీసుకొని సో అలా ఒక చిన్న వాక్ వేసుకొని తర్వాత ఇక్కడే కూర్చొని రవ్వ కేసరి తింటున్నాం అన్నమాట. చాలా చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. దేవుడు ప్రసాదాలు ఏంటో కానీ ఏది చూసినా చాలా టేస్టీగా అనిపిస్తాయి. సో అలానే లాస్ట్కి చివరికి నేను తింటుంటే వచ్చి నా చేతుల నుంచి గుంజుకొని తింటుందన్నమాట కోతి. ఓకే తినని అని చెప్పేసి వదిలేసి, కొంచెం భయంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ చాలా చాలా కోతులు ఉంటాయన్నమాట. సో అలా మీరు ఇస్తే ఓకే పర్లేదు, కానీ చేతిలో బ్యాగులు కానీ ఇంకా ఏమున్నా కానీ ఒక్కొక్కసారి గుంజేస్తాయి. ఇక మనం స్టెప్స్ దిగేసి కిందికి అయితే వస్తున్నాం అన్నమాట. కిందికి రాగానే కార్లో బయలుదేరిపోయాము. సో మీరు కూడా మంచి రోజు చూసుకొని వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటివరకు చూసినందుకు. సో మన ఛానల్లో నచ్చినట్లయితే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.